ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మనము మంచివారమైతే మనుషులు మనల్ని ఎన్నుకుంటారు కదా! ఈరోజు దేవుని వాగ్దానము హగ్గయి 2 అధ్యాయం 23 వచనం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని వాగ్దానం ఈరోజు ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఒక 10 మందుంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పని కొరకై దేవుడు మనల్ని చేసుకున్నాడు. అందరిని దేవుడు ప్రేమించాడు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కానీ, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారిలో దేవుడు వెర్రివారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మన పట్ల ఆయనకొక ఉద్దేశ్యము కలిగుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు లోకంలో అన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? కేపబుల్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దేవుడైతే అన్‌కేపబుల్ పర్సన్స్‌ని ఎన్నిక చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు జీవించడానికి. మనం ఆయన కొరకు జీవిస్తున్నామా? ఎప్పుడు భూసంబంధమైన వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ, దేవుడు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుడు మనల్ని ఆయనని మహిమపరచబట్టానికై, ఆయనకు మహిమకరంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో సార్లు మనుషులు తృణీకరించారని బాధపడుతూ ఉంటాం. కానీ ఆ తృణీకరించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు మనల్ని బలహీనులుగా, మనుషులు మనల్ని వెర్రివారిగా చూస్తున్నారని చాలా సార్లు బాధపడుతూ ఉంటాం. అలాంటి వారినే దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త, ఐశ్వర్యవంతుడైన దేవుడు, ఉన్నత దుర్గమైన దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరి అంత గొప్ప దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఒకసారి ఈరోజు పరీక్షించుకుందాం. ఎప్పుడు వాగ్దానాలే కాదు. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది గూడా మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా లేదా? ఈ యొక్క విషయం పరీక్షించుకొని ఒకవేళ జీవించకపోతే జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.